హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు వెడ్నెస్డే 6th అనుకుంటా. నేను మార్నింగ్ మండే పెట్టాను. మండే రోజు తీసిన వీడియో లాస్ట్ వ్లాగ్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ డే నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇల్లంతా ఒక 2 days. సండే అంటే మ్యాక్సిమం మెస్సీ అయిపోతుంది. సో మండే మేము ఇంట్లో లేము. అండ్ సండే చాలా చాలా పనులు చేసుకున్నాం, బయట నుంచి తెచ్చుకునేవి అవన్నీ. మండే లేం కాబట్టి ఆ వర్క్ ఈ వర్క్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఫుల్గా చేసుకున్నాను అనమాట. అండ్ టుమారో ఉంటుంది బాగా పని, ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా. రేపు ఇల్లు క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మ్యాక్సిమం బాగానే ఉంది ఇల్లు. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను చపాతీ వేద్దాం అనుకుంటున్నా. చామదుంపల పులుసు చేసుకున్నాము. మార్నింగ్ పిల్లలతో పాటు చేసేసాను. ఇప్పుడు అయితే కొర్రలు వండుతా అన్నాను, కాకపోతే చపాతీ కావాలన్నారు. మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఇడ్లీ వేసాను అనమాట. పిల్లలకి దోశ, మేము ఇడ్లీ. సో అదనమాట. ప్రస్తుతానికైతే చపాతీ చేయాలి. ఇంకా టైం చాలా ఉంది. 1:45 అయింది టైము. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. ఈలోగా సిరీస్ ఏమున్నాయో చూద్దాము. అండ్ దాంతోపాటు ఇక్కడ వెనకన బట్టలు ఉన్నాయి కదా, అవి మడత పెడదాము. అది ఇప్పుడు టాస్క్ అనమాట. అది అయిపోయితే వెంటనే 2-2:10 ఆ మధ్యలో చపాతీ చేస్తే సరిపోతుంది. బ్యాటర్ ప్రిపేర్ చేసి ఉంచాను నేను కదా, ఒక 4 అయితే సరిపోతుంది మాకు. సో అదనమాట. ఒక 4 చపాతీస్ విత్ కర్రీ అండ్ కీరా అంతే వేసుకుంటే కొంచెం ఆనియన్ వేస్తాము. సో ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది. సో పిల్లలకు ఎక్కువగా ఉంది. ఇప్పుడు వరకు వీడియో ఎందుకు తీయలేదంటే మార్నింగ్ నుంచి ఇక్కడ ఎవరో ప్రేయర్ చేస్తున్నారు, అందుకని మైక్ సెట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ పొద్దునుంచి ఎడిటింగ్ కూడా అందుకే చేయలేవు. ఇప్పుడే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ ఫోన్లో ఏంటో మరి ఎలా వస్తుందో తెలియట్లేదు నాకు. ఒకవేళ కింద కామెంట్ చేయండి. పాత వీడియోస్ బాగున్నాయా, ఇవి బాగున్నాయా, ఇవి కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుందేమో అనిపిస్తుంది. అంటే పాత వీడియోస్ అయితే 10 minutes వీడియో అయితే 8 GB అలా వచ్చేది. ఇప్పుడు ఈ 10 minutes వీడియో 2 GB వస్తుంది అప్లోడ్ చేయడానికి. మరి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు సజెస్ట్ చేస్తే ఈ ఫోన్లో ఎడిట్ చేయాలా లేదా పాత ఫోన్లో ఎడిట్ చేయాలా అనేది ఆలోచిస్తాను అనమాట. లేకపోతే వేరేది ఏదైనా చూసుకుంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతానికైతే బట్టలు మడత పెట్టి సిరీస్ ఏముందో చూసుకుని ఆ తర్వాత ఈ చపాతీ రెడీ చేసేద్దాం. రీసెంట్గా నేను తీసుకున్న కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే నేను ఒక వీడియో చేశాను ఇప్పుడు ఈ డ్రెస్ మీద. ఆల్రెడీ ఆ వ్లాగ్ అనేది ఒక 2 videos ముందు అనుకుంటా వచ్చేసింది. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. 2 కూడా ఫస్ట్ది అయితే చాలా బాగా రీచ్ అయింది. సో నెక్స్ట్ అది కూడా బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ నాకు బాగా నచ్చిన అండ్ కొత్త ప్రొడక్ట్స్ మాత్రమే నేను మీకు చూపించాను అనమాట. లాస్ట్ వీడియోలో నేను ఏవైతే రీసెంట్గా కొత్తవి ట్రై చేశానో అవన్నీ ఆ వీడియోలో మీకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత వీడియోలో ఏంటంటే నేను ఏం వాడుతున్నాను, దాంట్లో నా ఫేవరెట్స్ ఏవేంటి అనేది దాంట్లో చూపించాను అనమాట. కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా, ఇది మళ్ళీ కొనుక్కోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాము. సో అటువంటివన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. స్టే ట్యూన్. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమేమి వీడియోస్ పెట్టినా సరే నోటిఫికేషన్స్ వస్తాయి. సో అదనమాట. ఈ 2 videos మాత్రం కంపల్సరీ చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ లాస్ట్ వీడియోలో నేను కొన్నవన్నీ చూపించాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఏమేమి వాడుతున్నాను, నాకు నచ్చినవి మాత్రమే దాంట్లో చూపించాను అనమాట. అండ్ హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేసా, ఇంకా పూర్తిగా రాలేదు వేసుకోవడం. సో కొంచెం ఈ మధ్య తిప్పుతున్నారు కదా ఇక్కడ. సో అలా ట్రై చేసా అనమాట. ఇప్పుడు వరకు 2 videos షూట్ చేశాను అనమాట. ఇవన్నీ ఆ వీడియోకి సంబంధించినవి. ఇక్కడ కిటికీ ఉంది కదా, కిటికీలో పెట్టుకుని
నాకు లైటింగ్ బాగా వస్తుంది. ఇంకా అసలు నేను రూప్ లైట్ తప్ప ఏ లైటు వేయలేదు, మీరు చూస్తున్నారు కదా. సో ఈ లైటింగ్ తోనే 2 వీడియోస్ షూట్ చేశాను. నాకైతే బాగా నచ్చాయి, లైటింగ్ కూడా బాగుంది. ఇప్పుడు నా ఫేస్ కనిపించదు, ఇప్పుడు అందంగా కనిపిస్తుంది. సో అదనమాట ఆ విషయము. అండ్ లెట్స్ గో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ డ్రెస్ ఇప్పుడు మార్చి ఇవన్నీ మళ్ళీ ఎక్కడ తీసినవి అక్కడ పెట్టాలి, అదే పెద్ద టాస్క్. ఎప్పుడైనా ఇంట్లో పని చేసేటప్పుడు అస్సలు కిందకి వదులుకుని పని చేయలే అనమాట. మూడెట్టేస్తా, కాదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ పెడతా. ఈసారి 3 పెట్టడానికి అందట్లే, సో అందుకని ఈ రబ్బర్ బ్యాండే మ్యాక్సిమం ప్రిఫర్ అవుతుంది. మా అమ్మ తిడుతుంది కూడా, మాట 3 పెడతామేంటి ముసలిదానిలా అలా అని చెప్పేసి. కానీ నాకేంటో మరి అదే ఫ్రీగా అనిపిస్తుంది. కానీ ఫేస్ అందంగా ఉండదులేండి, ఏదో నాకు అలా అనిపిస్తుంది, పెట్టేస్తా అంతే. సో ఇక్కడైతే మొత్తం అన్ని సర్దుతున్నా అనమాట. ఏదో దేని గురించో వెతుకుతున్నాను, సో అదైతే నాకు కనిపించట్లేదు. సో దాని గురించి టెన్షన్ పడుతూ ఉంటాను అనమాట. అంత మాట ఏం కనిపించకపోయినా ముందు నాకు అది దొరికేయాలి, లేకపోతే అదొక రకమైన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వచ్చేది. ఒకటి కనిపించలేదా అదొక ఇరిటేషన్ వస్తుంది. సో ఈ మధ్యకాలంలో నేను తీసుకున్నవి బుక్స్ బాగా యూజ్ అవుతున్నాయి నాకు. ఏమన్నా రాసుకోవాలన్నా కొన్ని మర్చిపోతుంటా, ఈ వీడియో చేయాలి ఆ వీడియో చేయాలని. సో అలాంటప్పుడు బాగా పనిచేస్తుంది. ఏదైనా పాస్వర్డ్స్ అవన్నీ రాసుకోవడానికి బాగా పనిచేస్తున్నాయి కదా, నచ్చాయి. దీంట్లో ఇవి ఎన్ని 5 వచ్చాయి, దీంట్లో 2 మా వాళ్ళు దొబ్బేశారు. దొబ్బేయడం ఇన్నోసెన్స్ నేను ఇచ్చాను అనమాట, లేకపోతే నాకు ఈ కూడా ఉంచరు. సో నేను ఇది తీసుకున్నా, హ్యాపీ నోట్. ఇది హ్యాపీ నోట్ ఇన్ ద బ్యూటిఫుల్ రూపీస్ ప్లానర్. 3 బుక్స్ ఉంచుకున్నా, అవి నేను రాసుకున్నా. ఇవన్నీ ముందు క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ కలుద్దాం. సో 2 వీడియోలు పూర్తయిపోయి అన్ని సర్దేటప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మ్యాక్సిమం 6 లోపు నా పనులన్నీ పూర్తయిపోయాయి అనమాట. ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నాను నా కోసం నేను. అండ్ దీంట్లో షుగర్ వేయట్లేదు, బెల్లం తీసుకొచ్చా అనమాట. బెల్లం పౌడర్ తీసుకొచ్చాము, సో అదైతే కలుపుకున్నాను. అండ్ పిల్లలకి వచ్చేసి నేను చలివిడి ఉంటుంది కదా, మన ఫంక్షన్స్లో అది పెడుతుంటారు పెళ్ళిళ్ళకి అది. సో ఆ చలివిడితో కొంచెం అట్ల కింద వేసాను, పాన్ కేక్స్. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కూడా, షార్ట్ పాన్ కేక్, ఇండియన్ పాన్ కేక్ అలాగని. సో ఏం లేదు, దాంట్లో కొంచెం సోడా అండ్ కొంచెం ఉప్పు వేసి అట్టు కింద కొంచెం దాన్ని బాగా మిక్స్ చేయాలి. కొంచెం నీళ్లు, వేడినీళ్ళు లేదా చన్నీళ్ళు, వేడినీళ్ళు ఈజ్ బెటర్. వేడినీళ్ళు వేసి కొంచెం మిక్స్ చేసి కొంచెం బ్యాటర్ అనేది థిక్ బ్యాటర్ లా అవుతుంది. దోశ బ్యాటర్ లా కాకుండా ఇంకొంచెం థిక్గా అయ్యేలా మనం కలుపుకోవాలన్నమాట. సో దాన్ని చిన్ని పాన్ కేక్స్ కింద వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఇచ్చిన చలివిడది ఉంటే ఇట్స్ బెటర్ టు, బాగుంటుంది టేస్ట్ అనేది, నచ్చుతుంది మీకు కూడా. ఇది ఈవినింగ్ టిఫిన్ అనమాట. కొంచెం చట్నీ అండ్ పాన్ కేక్ ఇలా వేసాను కదా, సో అది అండ్ ఒక 2 దోశలు అంతే. ఇంకా దాంతో ఎనఫ్. నేను ఒకటి అండ్ మా హస్బెండ్కి ఒకటి, ఒక 2 దోశలు అనమాట, చెరుకు ఒక 2. సో అలా ఎండ్ అయిపోయింది. దీంట్లో కూడా చట్నీ బాగానే ఉంటుంది. అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది ఈ అట్లకి, అంటే చలివిడితో చేసిన అట్లకి అల్లం లేదంటే ధనియాల చట్నీ బాగుంటుంది అన్నమాట. ఇడ్లీ తిన్నాము, పాలు కలుపుతున్నా. బ్యాక్ పెయిన్ గట్టిగా వస్తుంది. ఈ మంత్ ఏంటో మరి పీరియడ్ బాగా లేట్ అయిపోయింది, 10 days పైన అయిపోయింది. 24th అయితే ఈరోజు 6th అనుకుంటా. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. బ్యాక్ అంతా బాగా నొప్పి వస్తుంది. ఈరోజు రెస్ట్ ఉంది, కానీ ఏదో ఆఫ్టర్నూన్ ఒక 15 minutes స్నాప్ వేసాను. పంచదార వేసాను, బెల్లం అయ్యారు. సో మైండ్ పని చేయలేదు. ప్రోటీన్ పౌడర్,
బెల్లం డబ్బా పక్కనే పెట్టుకున్నాను.